ఫ్రెండ్స్, ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సో అయితే ఇవాళ ఈ టాపిక్లో ప్రధానమైనటువంటి చర్చ, మెయిన్ ఇంట్రెస్టింగ్ టాపిక్, తెలంగాణ ఆర్టీసీకి సంబంధించి మనకు మరో భారీ బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ నెల 31న ఆర్టీసీ ఉద్యోగులు కావచ్చు, నిరుద్యోగులకు గుడ్ న్యూస్, శుభవార్త వినబోతున్నారంటూ మనకు పొన్నం ప్రభాకర్ రెడ్డి మంత్రిగా ఉంటూ చాలా కీలక వ్యాఖ్యలు చేశారు అని కీలక ప్రకటన కూడా చేశారు. దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ అని మనం షార్ట్ కట్లో తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. ఇప్పటికే మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నటువంటి నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ కావడం జరిగింది. మొత్తానికి దీనికి సంబంధించి ఆర్టీసీ ఎండి సజ్జనార్ కూడా చాలా స్పష్టంగా తెలియజేసినప్పటికీ రీసెంట్ వాళ్ళ మీడియాలో కూడా మాట్లాడుతూ లైవ్లో అప్డేట్ ఇచ్చారు మనకు పొన్నం ప్రభాకర్ రెడ్డి. అయితే ఆర్టీసీ కొత్తగా 3000 బస్సులను కొనుగోలు చేస్తున్నట్టుగా ఈ నెల 31నే అది కూడా ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుందని చెప్పేసి స్పష్టంగా తెలియజేశారు. మొత్తానికి కొత్త ఆర్టీసీ బస్సులు 3000 ఆర్టీసీ బస్సులు సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి తెలియజేశారు. అండ్ మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం పట్ల రద్దు చేస్తామని చెప్పేసి ప్రకటించి హైకోర్టులో ఇచ్చినటువంటి పిటిషన్ పైన కూడా తన చాలా స్పష్టంగా మాట్లాడారు. మొత్తానికి అది యథావిధిగా కొనసాగుతుందని చెప్పేసి భట్టి విక్రమార్క కూడా చాలా క్లియర్గా డిప్యూటీ సీఎం గారు కూడా చాలా స్పష్టంగా తెలియజేశారు. అయితే మనకు దాదాపుగా ఇప్పటికే 2325 తెలంగాణలో ఆర్టీసీ ఎంప్లాయీస్, అంటే ముఖ్యంగా కండక్టర్, డ్రైవర్ అండ్ తదితర ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. అయితే ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ గురించి ఎలా తెలుసుకోవాలి, విద్యా అర్హతలండి, దీనికి సంబంధించి మిగతా సంపూర్ణమైనటువంటి సమగ్ర సమాచారం అంతా వీడియో కింద చాలా స్పష్టంగా లింక్ మాత్రం అప్డేట్ చేయడం జరిగింది. సో మొత్తానికి తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగ నియామకాల గురించి కావచ్చు అండ్ ఆర్టీసీ రిక్రూట్మెంట్ సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా, సలహాలు వచ్చినా, సందేహాలు వచ్చినా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కూడా చేయండి. ఓకేనా? సదా మీ సేవలో ఈ ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.